నైట్ ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చిందండి, అందుకే ఇవాళ లేట్గా లేచిన. ఇంకా పని స్టార్ట్ కాలేదు. దోశ బండికి అయితే నానబెట్టుకున్నాను, ఇంకా పని అయితే చేయాలి. మా స్వీటీ గారు ఏం చేస్తున్నాడు చూడండి. స్వీటీ, ఏ స్వీటీ ఏం చేస్తున్నావు? నాటకాలు ఎక్కువ అండి మా స్వీటీకి. వదిలిపెట్టాలని చూస్తుంది, వదిలిపెట్టేదాకా మంచిగా ఆడుతుంది, వదిలాక చేతికి అస్సలు దొరకదు. వదిలేసా, చూసారా? ఆయ్ స్వీటీ, ఆయ్ బంగారు తల్లి. అర్రే 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 అర్రే, ఎక్కడికి ఎక్కడికి వస్తున్నావు? వద్దు, నా దగ్గర రావద్దు. పో పో పో. బంగారం, మా స్వీటీ బంగారం ఇది. ఫ్రెండ్స్, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, ఇప్పుడైతే వంకాయ ఫ్రై చేసుకుంటున్నానండి పిల్లలకి బాక్స్ కి. జీలకర్ర ఆవాలు వేసుకున్నా. బాండి ఇంత నల్లగా ఉంది అని అనుకున్నారు. ఇందాకలా మిక్సీలో పిండి మిక్సీకి పట్టి ఆ క్యారెట్ టమాటా ఫ్రై చేసిన కదా, దాంట్లోనే మళ్ళీ రైస్ ఎందుకు వంకాయ ఫ్రై చేసుకుంటున్నా. ఉల్లిగడ్డ వేసుకున్నా. వాళ్ళ శ్రావణ శుక్రవారం కదండి, తొందరగా చేసుకుంటున్న పని. సాల్ట్ ఎక్కడ పెట్టా? సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకున్నా. పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇవి పచ్చిమిర్చి వేయంగానే కుంట వస్తుంది బాగా, ఎక్కువ పైన్స్ ఉన్నట్టునే. నల్లకాయలు కదా, కుంట ఎక్కువ వస్తుంది. అందుకే లాస్ట్కి వేస్తా పచ్చిమిర్చి ఎప్పుడు. అల్లం పేస్ట్, పసుపు, ఇంకా వంకాయ వేసేసుకుందాము. వంకాయలు వేసేసిన, కలిపేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ వంకాయ ఫ్రైకి సరిపడినంత వేసుకుంటున్నాను నేను సాల్ట్. కొంచెం తక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే వంకాయ ఫ్రై కదా, సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది. ఇందాక వేసుకున్నా కదా ఆనియన్స్కి, అందుకే కొంచెం తక్కువ వేసిన సాల్ట్. ఇది కొంచెం సాఫ్ట్ కావాలి. అయిన తర్వాత కారం వేసుకుందాం. కారం వేసుకుందామండి ఇప్పుడు. వంకాయ మెత్తబడింది, కొంచెం వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసిన కదా. ఇది పట్టించిన కారం, బాగా కారం ఉంది. లైట్గా వేసిన కారం, ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువనే వేసిన.
ఓకేనండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇదైతే ఫ్రై అయిపోయింది, దించేద్దాం. అయిపోయిందండి, రైస్ వేసి కలపాలి. ఇందాకలు అన్ని కలిపి పెట్టుకున్నా కదండి దోశ బన్నాన్ని, ఇప్పుడు అది పోస్తున్నా. దోశ బన్ను, రాగి పిండి దోశ బన్ను. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి మంట. మీరు పలసగా అనుకుంటే పలస పోసుకోవచ్చు, కొంచెం లావుగా రావాలనుకుంటే 2 స్పూన్లు పోసుకోండి, పలసగా అనుకుంటే 1 స్పూను. పెట్టుకున్నాం మంట. దీని మీద మూత పెట్టుకుందాము 2 నిమిషాలు. చూడండి ఎలా అయిందో. ఇప్పుడైతే దీన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలి, తింపేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నా, పై భాగం కదా ఇంకొంచెం కాలాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇట్లుంటే. ఆల్రెడీ ఒకటి వేసిన ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడు మా వారు వేస్తానని పొయ్యి కాడికి వచ్చిండు. నువ్వు దొడ్డుగా వేస్తున్నావు అని అంటున్నాడు. అందుకే మా ఆయన వేస్తున్నాడు ఈరోజు. ఈ క్యాప్ పెట్టి పైన మూత తీసుకో. మెల్లగా తింపేసేయాలి దాన్ని. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేసిండు మా ఆయన. నాకే కొంచెం మాడిపోయింది వేస్తుంటే. అది కొంచెం అడుగు మందము సన్నగా ఉంది, లావుగా లేదు. ఆల్రెడీ నాన్ స్టిక్ ఆడ వేయమన్నాడు కానీ నేను వేయలేదు. అయిపోయినాక చూపిస్తా ఫ్రెండ్స్. గడప అయితే గడిగేసుకున్నా. పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. పూజ కూడా అయిపోయింది. ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఒకటి వేసినాము, ఫుల్ కాలుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో లోపల పిండి కూడా. పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్లా అన్ని టిఫిన్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదే. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, మా అబ్బాయి అంతా క్లీన్ చేసి దీపం పెట్టేసుకుంటూ నేను సాయంత్రం చేసుకుంటున్న పూజ. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.